చేసుకున్నట్లయితే ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. आइए अपने आंखों को बंद करके अपन प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికరములు మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. सर्वशक्तिमान परमेश्वर, आज आपके पवित्र नाम को धन्यवाद और स्तुति महिमा करते हैं। మీరు చేసిన మేళ్ళు ఉపకారములన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. आपके हर एक भलाई और उपकारों के लिए हम धन्यवाद करते हैं पिता। రాత్రంతా మమ్మల్ని క్షేమంగా కాపాడారు. रात भर आपने हमारी सुरक्षा किए पिता। తిరిగి ఉదయ కాలంలో మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. इस सुबह के समय में फिर से एक बार आपके पवित्र नाम को धन्य करने के लिए हमारे जीवन में आपने अवसर दी, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా ప్రభువా, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి వారు కొరకు మీకు స్తోత్రాలు. इस प्रार्थना में शामिल हर एक आपके बच्चों के लिए हम आपका धन्यवाद करते हैं स्वामी। మా ప్రభువా, త్వరలోనే మీ మందిర ఆవరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి కొనియాడే భాగ్యం దయచేయండి. प्रभु बहुत जल्दी ही आपके भवन में जाकर आपकी महिमा करने के लिए आप हमारे जीवन में अवसर दीजिए। లోకంలో ఉన్నటువంటి విషమ పరిస్థితులన్నీ తొలగించండి. संसार के सारे विपरीत परिस्थितियों को हटाइए प्रभु। మా సంఘ బిడ్డలందరి కొరకు మీకు వందనాలు. हमारे कलीसिया का हर एक आपके बच्चों के लिए हम आपका धन्यवाद करते हैं। సార్వత్రిక సంఘాన్ని బట్టి కూడా మీకు వందనాలు पूरे చెల్లిస్తున్నాం. संसार में रहने वाले हर एक कलीसिया के लिए हम आपका धन्यवाद करते हैं। మా ప్రభువా, ఈ దినము మీ బిడ్డలు ఏ ఏ స్థలములను చేరి మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, ఆ ప్రతి స్థలములు కూడా ఆత్మస్వరూపుగా మీరుండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. प्रभु आपके बच्चे जहाँ जहाँ एकत्रित होकर आपके नाम की स्तुति और महिमा कर रहे हैं, उन जगहों पर प्रभु आप आत्मा के रूप में रहकर अपने बच्चों को आशीषित करिए। ఏ విధమైనటువంటి అల్లర్లకు తావు లేకుండా మీ నామానికి మహిమ కలిగినట్లు సహాయం చేయండి. किसी प्रकार का हल्ला का शिकार ना हो प्रभु, आपके नाम की महिमा होने के लिए अपने बच्चों को इस्तेमाल करिए। లోకమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. पूरे संसार के लिए हम आपका धन्यवाद करते हैं स्वामी। మీ యొక్క రాకడ సమయం సమీపంలో ఉన్నదని గ్రహించి आपका आगमन का समय बहुत ही निकट है, इस बात को याद करते हुए మా ప్రభువా, మీరే నిజ దేవుడని తెలుసుకొని आप ही सत्य परमेश्वर इस बात को जान के మా ప్రభువా, లోకము మిమ్మల్ని గ్రహించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. संसार के लोग प्रभु यीशु आपको पहचानने के लिए सहायता करिए। మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. आपके पवित्र नाम को धन्यवाद करते हैं स्वामी। మరొకసారి మీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. एक और बार प्रभु आपके सभी बच्चों के लिए प्रार्थना करते हैं। ఎవరు ఏ విధమైనటువంటి కష్టాలలో బాధలలో ఉన్నా వాటన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి. प्रभु जो जिस परिस्थिति में तकलीफ में है प्रभु, उन सबों की सहायता आप करके प्रभु आप उनको आशीषित करिए। ఎవరైతే దుఃఖములో ఉన్నారో వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. जो दुख में है प्रभु उन्हें शांति दीजिए स्वामी। ఎవరికైతే ఆదరణకరమైన మాటలు కావాలో వారికి ఆదరణ దయచేయండి. जिनको शांतिदायक बातों की जरूरत है प्रभु आप उन्हें शांति प्रदान करिए। ఎవరికి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు కావాలో వారికి ఆ ప్రేమపూర్వకమైన మాటలను దయచేయండి. जिनको प्रेम से भरे हुए बातों की जरूरत है पिता, उस प्रेम भरी बातों को उन्हें दीजिए स्वामी। మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను బట్టి కూడా మీకు వందనాలు. हमारे देश के लिए, हमारे देश के हर एक अधिकारियों के लिए, प्रजा के लिए हम आपका धन्यवाद करते हैं। లోకమంతటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. पूरे संसार के लिए आपकी उपस्थिति में प्रार्थना करते हैं पिता। మా ప్రభు, అధికారులు మీరు అనుగ్రహించినటువంటి అధికారం అని గ్రహించి మీ ప్రజలను సరైన రీతిగా పాలన చేయడానికి సహాయం చేయండి. अधिकारीगण प्रभु आपका दिया हुआ अधिकार समझकर प्रभु अपने लोगों का ठीक रीति से शासन करने के लिए सहायता करिए। మా దేశంలో ఆయా ప్రాంతాల్లో మీ మందిరాలను కూల్చివేస్తున్నటువంటి మనుషులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. हमारे देश में अलग अलग प्रांतों में आपके मंदिरों को गिराने वाले लोगों के लिए हम प्रार्थना करते हैं प्रभु। మతోన్మాదంతో మా ప్రభువ మీ యొక్క మందిరాలను కూల్చేస్తున్నారు. प्रभु धर्म के ठेकेदार आपके उपस्थिति में आपके भवनों को प्रभु गिरा रहे हैं। అలాంటి వారికి మంచి మనసును దయచేయండి. ऐसे लोगों को अच्छा मन दीजिए प्रभु।
అందరూ కలిసి సహజీవనం చేయడానికి మీ కృప చూపుతున్నారని గ్రహించడానికి సహాయం చేయండి. और सब मिलकर पिता एक साथ मेल मिलाप के साथ जीने के लिए आप सहायता कर रहे हैं, इस बात को वो जानने में सहायता करिए। అనేక మంది మీ సేవకులు హింసలకు గురవుతున్నారు. बहुत सारे आपके दास लोग प्रभु हिंसा का शिकार हो रहे हैं। వారికి వారి కుటుంబాలను మా ప్రభువా మీ యొక్క కృపా బాహుళ్యంలో భద్రపరుస్తున్నందుకు కూడా వందనాలు. उनको और उनके परिवारों को आपके अनुग्रह में आप संभाल के चला रहे, इसके लिए हम आपका धन्यवाद करते हैं। అందరూ అలాంటి కష్టాలలో ఉన్నారో వారికి కావాల్సిన విడుదల దయచేయండి. जितने लोग इस प्रकार के तकलीफ में हैं प्रभु, उन सबको अपनी सहायता प्रदान करिए। మమ్మల్ని అందరిని కూడా మీ నామ మహిమ కొరకు వాడుకోమని हम सबों को आपके नाम की महिमा के लिए आप इस्तेमाल करिए प्रभु। శ్రమలలో కూడా మీ యందు మేము అతిశయపడడానికి సహాయం చేయమని देशों में भी प्रभु आप में आनंदित होने के लिए आप हमारी सहायता करिए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు పవిత్ర నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. हमारे लिए प्राण देने वाले प्रभु यीशु मसीह के मधुर नाम में इस प्रार्थना को मांगते हैं पिता, ఆమేన్. आमीन। ఆ, నేను దీంట్లో అడిగితే మళ్ళీ రికార్డ్ అవుతుందా? నువ్వే ఫోన్ చేస్తామా? या హలో. आया ఆ, ఆ, సరే సరే. గలతీలకు రాయబడిన పత్రిక गलातियों की पत्री 6వ అధ్యాయము अध्याय 6 14 వచనాన్ని చదువుకుందాం. उसका 14 वचन को अपन पढ़ेंगे। అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. पर ऐसा ना हो कि मैं अन्य किसी बात का घमंड करूं, केवल हमारे प्रभु यीशु मसीह के क्रूस का, जिसके द्वारा संसार मेरी दृष्टि में और मैं संसार की दृष्टि में क्रूस पर चढ़ाया गया हूँ। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రశస్త నామమును మీ అందరికీ కూడా ఈ ప్రాతకాల శుభములు దేవుడు దయచేయును గాక. मसीह में प्यारे परमेश्वर के बच्चों, आप सबों को इस सुबह काल के आशीषों को परमेश्वर आप सबों के जीवन में देने पाए। తిరిగి మనం అందరం కూడా ఈ ప్రభు జనములో ఈ రీతిగా మనము దేవుని యొక్క మాటలు వినగలుగుతున్నందుకు దేవునికి మనం ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. और आज प्रभु के दिन में इस रीति से हम परमेश्वर के बातों को सुन पाते हैं। हम बहुत ही धन्यवादी हैं परमेश्वर की उपस्थिति में। దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనము దేవునికి వందనస్తులమై ఉన్నాం. परमेश्वर के द्वारा किए हुए हर एक उपकारों के लिए हम परमेश्वर का पूरे हृदय से धन्यवाद करने वाले बने। గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచ ప్రజలను భయభీతుల్లో ఉంచుతున్నటువంటి మహామారి నుండి దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి మనము వందనాలు చెల్లించవలసిన అవసరం ఉంది. वर्ष से इस वर्ष तक जो भयानक महामारी लोगों को परेशान करके भयभीत कर दिया, उस महान मृत्यु से परमेश्वर हम सबको बचाकर संभाल के रखा, इसके लिए हम परमेश्वर का धन्यवाद करते हैं। మనం అందరం కూడా ఈ రోజు సజీవులుగా ఉన్నామంటే అది నిజంగా దేవుని యొక్క కృప అయి ఉంటుంది. आज हम सब जीवितों में पाए जाते हैं, सच में परमेश्वर का अनुग्रह है। आज ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన కృపలో నింపి బలపరచును గాక. सच में परमेश्वर आप सबों को अपने अनुग्रह में संभाल कर चलाने पाए। అపొస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి ఈ ఉత్తరము రాస్తూ ఈ మాటలు తెలియజేశాడు. प्रेरित पौलुस गलातियों को पत्र लिखते हुए इन बातों को बताए हैं। సంఘములో కొన్ని కారణాల వలన కొంతమంది వ్యక్తులు తమను తాము పొగడుకోవడము, లేకపోతే గొప్పతనాలు చెప్పుకోవడము,
అనేది జరుగుతూ వచ్చింది. और कलीसिया में बहुत सारे लोग अपने आप को ज्यादा समझकर बढ़ा चढ़ा के बोलने वाली परिस्थितियां वहां पर आया था। కొన్నిసార్లు వాళ్ళు ఆ సున్నతిని గురించి గొప్పగా చెప్పుకోవడము, कई बार खतने के विषय में बढ़ा चढ़ाकर बोलने वाली बातें, సున్నతి లేనటువంటి వారిని గురించి తక్కువగా చెప్పడం అన్నటువంటివి కూడా ఆ సంఘంలో జరుగుతూ ఉంది. और खतना रहित लोगों के लिए भी उनको नीचे नजर से देखने वाली भावना उस कलीसिया में चल रहा था। కొంతమంది ఎలాగా అతిశయపడేవారంటే, और कुछ लोग किस प्रकार घमंड करते थे, ధర్మశాస్త్రాన్ని మేము ఆచరిస్తున్నాము, మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాము అని అలాగా వాళ్ళు అతిశయపడేవారు. और मूसा का व्यवस्था को हम पालन कर रहे हैं कर किस प्रकार का घमंड उनके अंदर रहता था। పౌలు విశ్వాసం వలన రక్షణ కలుగుతుందని ఆయన బోధిస్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గురించి, మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి చెబుతూ వచ్చేవారు. पौलुस विश्वास के द्वारा उद्धार मिलता है करके प्रचार करते थे और उन लोग व्यवस्था को ज्यादा महत्व दिया करते थे। అతిశయము అనేటువంటిది మనం గమనించినట్లయితే, లేక గర్వకారణంగా చెప్పుకున్నటువంటి కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే, और घमंड के कारणों को यदि हम यहाँ ध्यान देते हैं, కొంతమంది తమకు కలిగినటువంటి పేరు ప్రతిష్టతలను బట్టి గర్వించే వాళ్ళు, లేకపోతే అతిశయపడే వాళ్ళు ఉన్నారు. कुछ लोग अपने बड़े नाम के लिए अपने नाम और अपने शान के विषय में घमंड करने वाले लोग रहते हैं। మనం చూస్తా ఉన్నాం అనేక మందిని. ఒకవేళ మంచి విద్యావంతుడైతే ఆ విద్యను బట్టి తను అతిశయపడతా ఉంటాడు. और हम लोग देखते हैं कि जो ज्यादा पढ़े लिखे विद्वान है तो वो अपने विद्या के विषय में घमंड करता है। కొంతమంది అయితే తమకున్నటువంటి అందచందాలను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి అతిశయపడే వాళ్ళు ఉంటారు. और कुछ लोग अपने सुंदरता के लिए अपने धन संपत्ति के विषय में घमंड करते हैं। కొందరైతే వారి వారి బల శౌర్యాలను బట్టి అతిశయపడే వాళ్ళు ఉన్నారు. कुछ लोग अपने ताकत और बल के कारण घमंड करते हैं। ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట అతిశయము అనేటువంటిది ఏదైనా ఉంటే తాను ఒకటే చెప్తున్నాడు, యేసు క్రీస్తునందు తప్ప మరి దేని యందు నేను అతిశయించును అని. और यहाँ पर पौलुस कहते हैं यदि घमंड मेरे जीवन में है तो मैं प्रभु यीशु मसीह के क्रूस के विषय में घमंड करता हूँ और कोई कारण नहीं है। ఆయన క్రీస్తు యొక్క శిలువనందు తప్ప దేని యందు నేను అతిశయపడను. पौलुस कह रहा है कि मैं केवल प्रभु यीशु मसीह के क्रूस के विषय में ही घमंड करूंगा और किसी विषय में नहीं। అంటే అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలు దేనితోగా వాళ్ళు అతిశయపడుతుండేవారు, మేము మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అనేటువంటిది. और वहाँ पर जो यहूदी लोग थे उन लोग किस विषय में घमंड करते थे कि हम व्यवस्था को पालन करते हैं। నిజంగా యేసు క్రీస్తుకు సంబంధించి సిలువలో ఆయన నేను అతిశయిస్తున్నాను అని అన్నాడంటే, సిలువ అనేది ఒక అవమానకరమైనటువంటి మరణమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడని, సిలువలో అంత అవమానకరమైనటువంటి మరణాన్ని తాను అనుభవించాడని దానిని బట్టి అతిశయిస్తున్నాను అంటాడు. और यहाँ पौलुस कहते हैं कि क्रूस तो एक अपमान का और निंदा का कारण है, फिर भी प्रभु यीशु मसीह उस क्रूस पर मरे, इसके लिए मैं उस विषय में घमंड करता हूँ करके पौलुस कहता है। ఎవరైనా సరే అతిశయపడడం అంటే గొప్ప గొప్ప కార్యాలను చేసినప్పుడు, లేకపోతే గొప్ప వ్యక్తులు గొప్ప విధానంతో ఉన్నప్పుడు మాత్రం అతిశయపడతారు. और बहुत सारे लोग बड़े अद्भुत और अच्छे काम, अच्छे अच्छे नाम के लिए घमंड करते हैं। కానీ పౌలు అంటున్నాడు, యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి నాకు దేని యందు అతిశయము లేదని. और पौलुस कहता है कि मैं केवल प्रभु यीशु मसीह के क्रूस पर ही घमंड करता हूँ, मेरा घमंड का और कोई कारण नहीं है। ఈ రోజుల్లో చాలా మంది, అనేక మంది అంటే దేవతారాధన చేసే వాళ్ళు ఉన్నారు. इन दिनों बहुत सारी मूर्ति पूजा करने वाले लोग हैं।
అనేక మంది దేవుళ్ళు ఎలా ఉంటారంటే बहुत सारे देवता कैसे रहते हैं। ఏదో 10 తలకాయలు పెట్టుకొని 10 सिर रहता है उनका, లేక 20 చేతులు పెట్టుకొని 20 हाथ रहता है పెద్ద పెద్ద రథాల మీద కూర్చొని వెళ్తా ఉండి और रथों में बैठकर जाते हुए విలనంబులు పట్టుకొని ఉండడము, और धनुष बाण को धरे हुए ఇంకా చోళాలు పట్టుకొని నిలబడి ఉండడము, और त्रिशूल को पकड़कर खड़े रहने से పెద్ద ఖడ్గం ఒకటి పట్టుకొని పెద్ద కిరీటం తల మీద పెట్టుకొని ఇలాగ చేతులు జాసి యుద్ధానికి సిద్ధమైనట్లుగా ఉండేటువంటి ఆ అలాంటి అంటే దేవుళ్ళని చూస్తే ఈరోజు చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు, మా దేవుడు ఇలాంటి వాడు ఎంత గొప్పోడు అని. और तलवार को पकड़कर मुकुट को पहनकर युद्ध के लिए तैयार रहने वाली इस प्रकार की मूर्तियों से वो अतिशय करते हैं कि हमारे भगवान ऐसे रहते हैं। మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం, వాళ్ళు కొంతమంది ఇలాంటి గొప్పతనాలు చెప్తున్న వాళ్ళని. और अन्य जाति के लोग इस प्रकार के विषय में घमंड करते हैं और वो देखते रहते हैं कि हमारे देवता इस रीति से रहते हैं। యేసు క్రీస్తు యొక్క ఫోటోను చాలా మంది చూసి ఈయన ఏం దేవుడు అండి అలాగున్నాడు, అసలు ఆ దేవుడు అయితే అలా సిలువ ఎత్తుకొని ఇలాంటి భయానకమైనటువంటి మరణానికి గురి కావాలా, మా దేవుళ్ళు చూడు ఎలాగున్నారు అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. और बहुत सारे लोग कहते हैं कि देखो आपका प्रभु यीशु मसीह कैसे क्रूस पर टंगे हैं, हम भगवान तो ऐसा नहीं रहना चाहिए, हमारे भगवानों को देखो कैसे रहते हैं करके बोलते हैं। ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు మేమని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. और इन दिनों बहुत सारे लोग मसीह कहलाने के लिए शर्माने वाले लोग भी रहते हैं। అంటే కృష్ణుని గురించి వారికి ఒక పెద్ద అతిశయం వాళ్ళకి లేదు, గర్వం లేదు, అదే నా ప్రభు ఇలాగా అని చెప్పుకోవడానికి వాళ్ళకి లేదనమాట. और उन लोग हमारा मसीह परमेश्वर ऐसा है करके बोलने के लिए उनको नहीं रहता है मन। కానీ పౌలు చెప్పే మాట ఏంటంటే నేనంటూ అతిశయపడితే ప్రభువునటువంటి యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడిన అంటాడు. पर पौलुस यहाँ पर कहते हैं कि मेरा घमंड का कारण केवल प्रभु यीशु मसीह का क्रूस है, उसके अलावा मेरा कोई भी कारण नहीं है। అంటే ఆయన లోకానికి లోకమునకు ఆయన సిలువ వేయబడి ఉందామని అంటాడు. और वो कहते हैं कि मैं संसार की दृष्टि में और संसार मेरे दृष्टि में क्रूस पर चढ़ाया गया है। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేని యందు అతిశయపడుతున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే, इसलिए प्यारे परमेश्वर के बच्चों, हम किस विषय में घमंड कर रहे हैं, इस बात को हम अपने आप में प्रश्न करेंगे। నీవు ఎలాంటి వ్యక్తివి అనేటువంటిది నీ యొక్క అంతరాత్మే నీకు తెలియజేస్తుంది. तब आपको समझ में आएगा कि आप किस प्रकार के व्यक्ति हैं, आपकी आत्मा आपके लिए गवाही देगा। అనేక మంది విశ్వాసుల మీద అవిశ్వాసులు అతిశయపడతా ఉంటారు. और बहुत सारे विश्वासियों के ऊपर अविश्वासी लोग घमंड करते हैं। కొన్నిసార్లు దైవజనులని పేరు పెట్టుకొని కూడా విశ్వాసుల మీద అతిశయపడతా ఉంటారు. और बहुत सारे प्रभु के दास कहलाते हुए विश्वासियों के ऊपर घमंड करते हैं। మేము దైవజనులము, దేవుని దాసులము అని ఇలాంటి గర్వం, అంటే మీరు మాకు చెప్పేది కాదు మేము చెప్పేది మీరేనా, ఒక విధమైనటువంటి గర్వము లేకపోతే ఒక విధమైనటువంటి అతిశయము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. और उन लोग कहते हैं कि हम प्रभु के दास लोग हैं, हम जैसा बोलेंगे वैसे तुमको सुनना पड़ेगा, तुम्हारा कहना हम नहीं मानेंगे करके इस प्रकार के बहुत सारे घमंड से भरे हुए बातों को बोलते हैं। గొప్పలు చెప్పుకోవడం, तो वो अपने आप को बड़ा चढ़ाकर बोलने वाली आदत। కానీ పౌలు మాత్రము క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి నేను అతిశయపడతానంటాను. पर यहाँ पौलुस कहते हैं कि मैं मसीह के क्रूस की मृत्यु के द्वारा घमंड करता हूँ। కొన్ని దేశాల నాయకులు వారు సాధించినటువంటి ఘనకార్యాలు లేకపోతే వారు అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని బట్టి వాళ్ళు గర్వపడతా ఉంటారు. और कुछ देश के अधिकारी और नायक लोग अपने ज्ञान के लिए और अपने
टेक्नोलॉजी के लिए ज्यादा घमंड करते हैं, जो ज्ञान उनके पास है उसके कारण। మనము ఆ సిరియా రాజు బెనాదద్ అనేటువంటి ఒకడున్నాడు. और सीरिया देश का राजा बेन्हदद है। అతడు ఇస్రాయిల్ ప్రజల మీద ఎంతగా అతిశయపడ్డాడు, ఎంతగా గర్వించాడు అన్నటువంటిది మనం అక్కడ చూడగలము. और वो इस्राएली प्रजा के ऊपर कितना अपने आप को घमंड किया है हम लोग देख सकते हैं। మొదటి రాజుల గ్రంథంలో 20వ అధ్యాయము पहला राजाओं की पुस्तक अध्याय 20 11వ వచనం చూద్దాం. उसका 11 वचन को अपन पढ़ेंगे। అందుకు ఇశ్రాయేల్ రాజు తన ఆయుధమును నడుమును బిగించుకున్నవాడు దానిని తిప్పి తీసివేసిన వాని వల్లే అతిశయపడకూడదని చెప్పుడనెను. इस्राएल के राजा ने उत्तर देकर कहा, उससे कहो जो हथियार बांधता हो वह उसके समान ना फूले जो उन्हें उतारता हो। అంటే ఈ బెనాదద్ అనేటువంటి వాడు ఎక్కువ గుర్రములు రథములను కూర్చుకున్నాడు. దాదాపు ఎక్కువ సైన్యాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ ఆహాబ్ మీదకి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబ్ మీదకి యుద్ధానికి సిద్ధపడ్డాడు. और ये बेन्हदद जो राजा है वो बहुत सारे सेना को इकट्ठा करके इस्राएल का राजा आहाब के ऊपर वो हमला करने के लिए तैयार हो गया। ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి 32 రాజులను కూడా తాను సమకూర్చుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. और अपने चारों तरफ के देशों के 32 राजाओं को भी इकट्ठा करके इनके विरुद्ध में चढ़ाई करने के लिए तैयार हो गया। అంటే వీడికో ఈ బెనాదద్ అనేటువంటి వాడు ఇశ్రాయేల్ రాజుకి ఒక కబురు పంపాడు. ये बेन्हदद राजा जो है वो इस्राएल के राजा को एक खबर भेजा। ఆ కబురు ఏంటంటే और वो खबर है నీ వెండి బంగారాలు నావే, वो बोले कि तेरा सोना चांदी सब मेरा है, నీ యొక్క పిల్లలు నీ భార్యలు కూడా నా వారే అన్నట్లుగా నువ్వు నాకు లోబడకపోతే ఇవన్నీ కూడా నాయేను అన్నట్టుగా కబురు పంపాడు. और ये भी बोला कि तेरे पत्नी और बच्चे सब मेरे हैं, तू मेरे अधीन नहीं होगा तो ये सब मेरे हो जाएंगे। ముందు అతడు ఒప్పుకున్నాడంటే వెండి బంగారాలను నేను తీసుకుంటాను, నీ భార్య పిల్లలు నీ దగ్గరే ఉంటారని చెప్పినప్పుడు సరేనన్నాడు పాపం. और वो पहले बोला था कि तेरे सोना चांदी सब मैं ले लूंगा और तेरे पत्नी और बच्चे तुम्हारे पास रहेंगे, तो वो बोले ठीक है मान लिया। ఇశ్రాయేల్ రాజు భయపడి సరేనని ఒప్పుకున్న తర్వాత మరలా రెండోసారి ఇంకొక కబురు పంపాడు. इस्राएल के राजा इस बात के लिए तैयार हो गया था हाँ बोल के, पर दूसरी बार और एक खबर उसने भेजा। అదేంటంటే మళ్ళీ రెండోసారి నీ భార్యలు నీ పిల్లలు మొత్తం నాదేనన్నాడు. బంగారుతోటే కాకుండా మళ్ళా మొత్తం నాదేనన్నాడు. और दूसरी बार उसने खबर भेजा कि सोना चांदी के साथ साथ तेरे पत्नियां और बच्चे भी सब मेरे हो जाएंगे। ఎందుకు ఇలాగా అయిపోయాడంటే తన దగ్గర అంటే ఇశ్రాయేల్ రాజు దగ్గర ఏమాత్రం బలం లేదు కనుక ఈ బెన్హదద్తో యుద్ధం చేయడానికి, అందుకని పాపం ఆయన పూర్తిగా లొంగిపోయాడు. और बेन्हदद राजा के पास सामर्थ्य है पर आहाब के पास उतना सैनिक सामर्थ्य नहीं है, इसलिए वो बेन्हदद के बात के लिए अधीन हो गया। విజయానికి అవకాశం ఏమాత్రం కూడా లేకుండా పోయింది. और मेल मिलाप के लिए कोई भी अवसर का वहाँ पर अवसर ही नहीं मिला। అయితే రెండోసారి ఆ మాట చెప్పగానే जब दूसरी बार ये बात को बोलते ही ఈ ఆహాబ్ ఏం చేశాడంటే పెద్దలందరిని పిలిపించాడు. आहाब सारे पुरनियों को बुलवा दिया, విషయాన్నంతా తెలియజేశాడు. सब बातों को बता दिए। అట్లయితే నువ్వు ఏమాత్రం లొంగొద్దు, మనం యుద్ధానికి సిద్ధం అవుదాం అన్నారు వీళ్ళు పాపం. और बाकी लोग बोले कि तुम बिल्कुल इस बात के लिए अधीन नहीं होना, हम युद्ध के लिए तैयार हो जाएंगे बोले। అప్పుడు ఈ 11వ వచనం అన్న మాట అతను అంటున్నాడు. तब ये 11 वचन को उन्होंने बोला, తన ఆయుధములను నడుమునకు బిగించుకునేవాడు దాన్ని విప్పి
తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనను. इसराइल का राजा ने उत्तर देकर कहा, उससे कहो जो हथियार बांधता हो वह उसके समान ना फूले जो उन्हें उतारता हो। అంటే బెన్హదదు చాలా అతిశయపడ్డాడు. बेन्हदद बहुत ही घमंड किया, తనకు ఒక పెద్ద సైన్యం ఉంది, मेरा बहुत बड़ा सेना है, 32 మంది రాజులు తనకు సహకరించారు, 32 राजा मेरा सहायता किए, కాబట్టి నాకే లోపం లేదనుకున్నాడు. मेरे पास कोई भी कमी घटी नहीं है करके उसने सोचा। ఇశ్రాయేల్ రాజు అన్నటువంటి మాటకి తాను ఎంతో సిగ్గుపడవలసి వచ్చింది. इसराइल का राजा जो बात बोला है उसके विषय में उसको बहुत ही शर्मिंदा होना पड़ा। అంటే ఎలాంటి మాట అన్నాడంటే, నువ్వేమో యుద్ధం చేసి అంతా గెలిచినట్లు ఆయుధాలన్నీ తీసి పక్కన పెట్టిన రీతిగా మాట్లాడా. అంటే యుద్ధమే చేయలేదు, నువ్వు కేవలం కబురు పంపావు, అంతా విజయం వచ్చిన రీతిగా నువ్వు మాట్లాడతావా అని ఒక రకంగా వ్యంగ్యంగా తను మాట్లాడాడు. और वहाँ पर वो मजाक उड़ाए टाइप का बता दिए कि अभी तो कुछ युद्ध भी नहीं किया, सिर्फ युद्ध का समाचार को भेजा है, पर ऐसा बात कर रहा है कि युद्ध का वस्त्र को वो जय पाकर उतार दिया जैसा बात कर रहा है। కాబట్టి అతిశయము అనేటువంటిది ఎప్పుడు పడాలి? घमंड कब करना है? నీకు విజయం వచ్చినప్పుడు అతిశయపడాలి. जब तुझे जय मिलता है तब तुझे घमंड करना है। అందుకనే సామెతల గ్రంథంలో 20:11 ఏమని ఉందంటే, इसीलिए नीति वचन 20 उसका 11 में क्या लिखा है? రేపటిని గురించి అతిశయపడకుము, कल के विषय में घमंड नहीं करना, ఏ దినమున ఏది సంభవించినో कौन सा दिन क्या होने वाला है అది నీకు తెలియదు. वो तुझे नहीं मालूम। ఇప్పుడు అతిశయపడడం అనేటువంటిది భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేదు. और घमंड करने का ये बात हमारे वश में नहीं है। దాన్ని బట్టి మనము భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉందో ఆయనకు భయపడి మన జీవితాన్ని జీవించాలి. इसलिए हमारा भविष्य किसके हाथों में है उनके विषय में अपन को डर भय के साथ रहने की जरूरत है। చాలా మంది గర్వించేది ఏంటంటే, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, లేకపోతే వారి యొక్క వయసును బట్టి, వారికి ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి నాకేమి లోపం లేదు, నేను ఎలాగైనా జీవించగలను అని అతిశయపడతా ఉంటారు. और बहुत सारे लोग अपने ज्ञान के लिए, अपने बुद्धि के लिए, अपने सुंदरता, अपना पैसा, धन दौलत के लिए घमंड करते हैं। ఈ బెన్హదదు విషయాన్ని మీరు గమనించినట్లయితే, ये बेनेदद के विषय में जब हम लोग देखते हैं, తన పక్షాన 32 మంది రాజులు ఉన్నారు, పెద్ద రథాలు ఉన్నాయి, సైన్యం ఉంది. అసలు ఇస్రాయేల్ దేశమే और हमारे पक्ष में 32 राजा है और इस्राएल देश का सारा सेना हमारे सामने कुछ नहीं कर सकता करके ये सारा घमंड उस व्यक्ति के अंदर था। అనేటువంటిది ఈ బెన్హదద్కి ఉన్నటువంటి స్థితిని బట్టి తాను అతిశయపడ్డాడు. घमंड करने के लिए जो सुविधाएं हैं बेनेदद के पास, उसके विषय में उसने घमंड किया। దేవుడు ఇశ్రాయేలు రాజుకి ఒక వర్తమానం పంపించాడు. परमेश्वर इस्राएल राजा के लिए एक समाचार को भेजे। ఈ గొప్ప దొండంతా నువ్వు చూస్తున్నావు కదా, और वो बोले कि इतना बड़ा झुंड को तुम देख रहे हो, నేను వీళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తా, इन सबों को मैं तुम्हारे हाथ में सौंप दूंगा, నువ్వేం భయపడొద్దు. तुम्हें बिल्कुल नहीं डरना। వెంటనే ఆహాబ్ అన్నాడు, तुरंत आहाब ने कहा, అయ్యా నేను యుద్ధానికి ఎవరు పంపాలా, ముందు ఎవరు వెళ్ళాలా అని కూడా సలహా అడిగాడు. और वो पूछे कि किसके द्वारा होगा, किसको मैं युद्ध के लिए भेजूं करके प्रभु से पूछा। నీ రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యాధిపతులుగా ఉన్నటువంటి యవన చేత నేను నీకు విజయాన్ని అనుగ్రహిస్తాను. और वो बोले कि जो तुम्हारे सेवकों का और तुम्हारे सेना में जितने लोग हैं उसी के द्वारा मैं तुमको जय दूंगा। యుద్ధాన్ని ఆరంభించేది నువ్వే,
युद्ध को प्रारंभ करने वाला तू ही है, తను నువ్వేం భయపడొద్దు అని చెప్పాడు. बिल्कुल मत डरो करके बता दिए। కేవలము కొద్ది సైన్యం 7,000 మందితో ఈయన సిరియా రాజును జయించాడు. और केवल 7,000 सेना के द्वारा उस सीरिया के राजा पर उन्होंने विजय को पा लिया। కాబట్టి అతిశయము అనేటువంటిది ఎప్పుడూ కూడదు. इसीलिए अतिशय और घमंड कभी नहीं करना चाहिए। పౌలు అంటున్నటువంటి మాట, నేను అతిశయపడితే యేసు క్రీస్తు యొక్క సిలువ యందే కానీ మరొక దేని యందు అతిశయం కాదు అంటాడు. पौलुस यहाँ पर कहते हैं कि मैं घमंड करूं तो केवल हमारे प्रभु यीशु मसीह के क्रूस का ही के कारण मैं घमंड करूंगा। అతిశయ కారణాన్ని గురించి ఆయన చెబుతున్నాడు. రోమీలకు వ్రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో अतिशय के कारण के लिए बताते हैं रोमियो की पत्री में अध्याय 3 उसका 27 वचन में। ఎవరైనా సరే అతిశయపడితే క్రీస్తులోనే అతిశయపడాలి. और वो कहते हैं कि दो तो घमंड करना कहाँ रहा, उसकी तो जगह ही नहीं, केवल मसीह द्वारा घमंड करना है। నీతిమంతులుగా తీర్చబడేది క్రీస్తు వలన మాత్రమే. और धर्मी केवल यीशु मसीह के ही द्वारा ठहराए जाएंगे। కొంతమంది ధర్మ కార్యాలు చేస్తారు. कुछ लोग धार्मिक कार्यों को करते हैं, ఆ ధర్మ కార్యాల వలన వాళ్ళు రక్షించబడుతున్నాము లేకపోతే మేము నీతిమంతులం అయిపోతున్నామని తలస్తా ఉంటారు. और उन धार्मिक कार्यों के द्वारा हम धर्मी ठहर रहे हैं, हम लोग आशीषित हो रहे हैं करके लोग सोचते हैं। అలా అతిశయపడడానికి వీలు లేదని పౌలు చాలా గట్టిగా చెప్తాడు. पौलुस यहाँ पर बड़ी कड़ाई के साथ बोल रहे हैं कि ऐसे कार्यों के द्वारा कोई धर्मी नहीं ठहर सकता। అంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ ధర్మ కార్యాలను చేస్తే నీతిమంతులు అనుకుంటారు. और व्यवस्था में लिखी हुई धार्मिक कर्मों को करने से ये वे धर्मी हो जाएंगे करके सोच रहे हैं। కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, భక్తి చేస్తూ ఉంటారు ఎక్కువగా. बहुत लोगों को हम देखते हैं भक्ति करते हैं ज्यादा। ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు, అన్యుల్లో ఉన్నారు. इस प्रकार के लोग मसीह लोगों में भी है और अन्य जाति लोगों में भी है। ఇక ఆదివారం నాడు గుడికి పోయి వస్తే చాలు అనుకుంటారు కొందరు. सिर्फ संडे को चर्च जाकर आ जाएंगे तो हो जाएगा करके कुछ लोग सोचते हैं। లేకపోతే శనివారం నాడు ఒక్క పొద్దుంటే సరిపోద్దని అన్యులు అనుకుంటారు. और अन्य जाति लोग सोचते हैं कि शनिवार के दिन उपवास रखेंगे तो हो जाएगा। లేక ఏదో మనం ఒక మందిరాన్ని కట్టించడం లేకపోతే పేదలకి అన్నదానం చేయడం ఇవన్నీ చేస్తే సరిపోద్ది అనుకుంటారు. और एक मंदिर बना लेंगे या अन्नदान करेंगे तो हम लोग धर्मी ठहरेंगे करके लोग सोचते हैं। సో కొంతమంది ఆ దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకోవాలనుకుంటారు. వాళ్ళకి చెప్పరా చిన్నగా. और कुछ लोग पुण्यदान करके अपना धर्मी बनने के लिए कोशिश करते हैं। కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే पर यहाँ पर अपन देखते हैं అతిశయ కారణం ఎక్కడా? 27వ వచనమా, हाँ अतिशय का कारण कहाँ रहा, అది కొట్టివేయబడును. उसकी तो जगह ही नहीं है। ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును. कौन सी व्यवस्था के कारण से वो मिटा दिया गया? క్రియా న్యాయమును బట్ట क्या कर्मों की व्यवस्था से? కాదు, नहीं, విశ్వాస న్యాయమును బట్టి. वरन विश्वास की व्यवस्था के कारण। కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన నీతిమంతులు అవడం కాదు. और इसीलिए व्यवस्था के कामों के द्वारा विश्वासी धर्मी ठहर नहीं सकता। అబ్రహాము గురించి చెబుతూ కూడా 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఇదే పత్రికలో और अब्राहम के विषय में भी वो कहते हुए रोमियो की पत्री में ही 4:2 में वो कह रहे हैं, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. क्योंकि यदि अब्राहम कामों से धर्मी ठहराया जाता तो उसे घमंड करने की जगह होती, परंतु परमेश्वर के निकट नहीं। లేఖనం ఏం చెబుతుందంటే అబ్రహాము
దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. पवित्र शास्त्र क्या कहता है? यह कि अब्राहम ने परमेश्वर पर विश्वास किया और यह उसके लिए धार्मिकता गिना गया। కాబట్టి క్రియల మూలకంగా ఎవడు నీతిమంతుడు కాలేడు. इसीलिए धार्मिक कार्यों के द्वारा कोई भी धर्मी ठहर नहीं सकता। అనేక మంది ఏదో నామకార్థంగా దేవుని మందిరానికి వెళ్ళి రావడం, లేకపోతే ఏదో పండగలు అప్పుడు ఏదైనా కొన్ని ధర్మ కార్యాలు చేస్తే నీతిమంతులు అవరు. और बहुत सारे लोग सिर्फ मंदिर जाकर आ जाएंगे और धार्मिक कार्यों को करेंगे तो वो धर्मी ठहर नहीं सकते। చాలా మంది ఇలాగే అతిశయపడుతూ ఉంటారు. बहुत सारे लोग इस रीति से घमंड करते हैं। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों, మనం దేని యందు అతిశయపడుతున్నాం? हम लोग किस विषय में घमंड कर रहे हैं? ఒకవేళ క్రియల మూలంగానే నీతిమంతులయ్యే పని అయితే यदि कार्यों के द्वारा धर्मी ठहरता ఇంక పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చెప్పండి. तब स्वर्ग का राज्य कैसा होगा सोचिए। ఇక ఈ పరలోక రాజ్యంలో ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళే అందరూ ఆడుంటారు. और स्वर्ग के राज्य में बढ़ाई करने वाले लोग ही सबसे भर जाते वहाँ। ఒక్కొక్కడు ఇక్కడైతే ఏ ప్రగల్భాలు పలుకుతున్నాడో పరలోకంలో కూడా ఆ ప్రగల్భాలే ఉంటాయి. और यहाँ पर जो अपने आप को घमंडी के साथ बोल रहे हैं वही बढ़ाई चढ़ाई की बातें स्वर्ग में भी होते। అలాంటిది ఏమీ జరగడానికి లేదు అక్కడ. वहाँ पर इस प्रकार का कोई बात नहीं होने वाला है। కాబట్టి ఈ క్రియామూలకమైనటువంటిది కొట్టివేయబడింది. इसीलिए ये कार्यों से भरा हुआ काम मिटा दिया गया है। ఎవడైనా అతిశయపడితే క్రీస్తునందు మాత్రమే అతిశయపడాలి. यदि किसी को घमंड करना है तो मसीह में ही घमंड करना है, మరొక రకంగా అతిశయపడడానికి లేదు. और कोई विषय नहीं है जिसको घमंड कर सके। అబ్రహాము దేవుడు నమ్మాడు గనక अब्राहम ने परमेश्वर पर विश्वास किया అది అతనికి నీతిగా ఎంచబడింది. और यह उसके लिए धार्मिकता गिना गया। ఒకవేళ ఈ క్రియామూలకంగా గనక నీతిమంతుడు అయ్యే పని అయితే यदि कार्यों के द्वारा धर्मी ठहरना होता రక్షణ అనేది ఉచితంగా అనుగ్రహించేది అవ్వదు. उद्धार तो फ्री में मिलने वाला नहीं होता। फिर బైబిల్ ఏం చేస్తుంది? రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహించబడింది. उद्धार तो हमको मुफ्त में मिला है। నువ్వేదో బలులు అర్పించినందువలన, కానుకలు ఇచ్చినందువలన, లేకపోతే మరొక కారణం వలన నీకు అది రక్షణ రాలేదు. आपके बलि चढ़ाने से, आपके भेंट चढ़ाने से ये उद्धार आपको नहीं मिला है। నీ కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. आपके लिए प्रभु यीशु मसीह अपने प्राण को बलिदान के रूप में दे दिए। కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి రక్షణ ఉంది. इसलिए उन पर जितने लोग विश्वास करते हैं उन सभी लोगों को उद्धार मिलेगा। యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే రక్షణ నీకు వచ్చినట్లే. प्रभु यीशु मसीह यीशु है करके अपने मुंह से आप मान लोगे तो उद्धार आपको मिल जाएगा। కాబట్టి యేసు నీకు ప్రభు అంటే ఆయనకు నువ్వు లోబడుతున్నావని. अगर यीशु को आप प्रभु मान रहे हैं तो आप उनके अधीन हो जा रहे हैं। నువ్వు క్రియామూలకంగా వచ్చినట్లయితే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే 4వ వచనంలో పని చేయడానికి జీతం రుణమే కానీ దానం అని ఎంచబడదు. रोमियो का 4:4 में लिखा है, काम करने वाले की मजदूरी देना दान नहीं परंतु हक समझा जाता है। పని చేయక భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాని విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. परंतु जो काम नहीं करता वरन भक्तिहीन के धर्मी ठहराने वाले पर विश्वास करता है उसका विश्वास उसके लिए धार्मिकता गिना जाता है। ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. जिसे परमेश्वर बिना कर्मों के धर्मी ठहराता है उसे दाऊद भी धन्य कहता है। కాబట్టి క్రియలు లేకుండా యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచటం వలన इसीलिए कार्यों के बिना प्रभु यीशु मसीह पर हम विश्वास करने के द्वारा
మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. हम लोग धर्मी ठहर जाते हैं। బట్టి ఎవడైనా అతిశయపడితే इसीलिए किसी को घमंड करना है तो క్రీస్తునందు మాత్రమే అతిశయపడాలి. वो केवल मसीह में घमंड करना है। ఆ పౌలు మరొక సత్యాన్ని కూడా ఆయన తెలియజేశాడు. पौलुस और एक सत्य को भी बता रहे हैं। ఆయనకు ఒక అతిశయ కిరీటము అంటే ఏంటో అని తెలియజేశాడు. वो घमंड का मुकुट क्या है वो भी उनको वहाँ पर बताए। మొదటి దశలోని పత్రికలో पहला थेसलोनिकियों की पत्री में 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే अध्याय 2 उसका 19 वचन में अपन देखते हैं। ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అక్షయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. यहाँ पर अपन देखते हैं पहला थेसलोनिकियों की पत्री अध्याय 2 उसका 19 वचन में कहते हैं कि भला हमारी आशा या आनंद या बड़ाई का मुकुट क्या है? क्या हमारे प्रभु यीशु के सम्मुख उसके आने के समय तुम ही ना होंगे? ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క ఆనందము ఆయన యొక్క అతిశయ కిరీటము ఏంటి అని అంటే इसीलिए प्यारे परमेश्वर के बच्चों पौलुस का घमंड का कारण और उनका बड़ाई का मुकुट उनका आनंद क्या है? ఆయన శ్రమలలో అనేకులను ప్రభు ఎదుకు నడిపించాడు. वो अपने क्लेशों में बहुत सारे लोगों को प्रभु के पास लेकर आए। అందుకే ఈ తెస్సలోని సంఘాన్ని గురించి చెబుతున్నాడు. इसलिए इस थेसलोनिकियों के इस कलीसिया को बता रहे हैं మా యొక్క నిరీక్షణ, हमारी आशा, మా యొక్క ఆనందం, हमारी आनंद మా అతిశయ కిరీటము और बड़ाई का मुकुट ఏదో తెలుసా మీకు? आपको पता है क्या है? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రాకడ సమయమున हमारे प्रभु यीशु मसीह के सम्मुख उसका आने के समय में ఆయన ఎదుట మీరు నిలిచి ఉంటే जब आप खड़े हो जाओगे उनके सामने అదే మాకు కిరీటము. वही हमारे लिए मुकुट है। వీళ్ళరా ఒకసారి గమనించండి, పౌలు మనందరి కొరకు ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించాడో ఆయనకు ఒక కిరీటం ఏంటి అంటే మనం అందరం కూడా క్రీస్తు ఎదుట నిలబడినట్లయితే అదే ఆయనకి మహిమ అంటాడు. और प्यारो जितना मुश्किल और तकलीफ से उन्होंने सुसमाचार को सुनाया, जब प्रभु यीशु मसीह प्रकट होंगे उनके सामने जब हम धर्मी के रूप में ठहरेंगे तो वही उनके लिए एक मुकुट के समान है। ఎంత మంది దైవ జనులు కన్నీరు కార్చి సువార్తను ప్రకటిస్తున్నారో చూడండి. कितने सारे प्रभु के लोग आंसुओं को बहाते हुए सुसमाचार को प्रचार कर रहे हैं। देखिए ఎంతమంది తమ ప్రాణాలను ప్రభు కొరకు సమర్పించారు. कितने सारे लोग अपने प्राणों को परमेश्वर के लिए अर्पित कर दिए। ఎందుకయ్యా అంత విధానం అనంటే क्यों ऐसा करना है करके अपन सोचते हैं। క్రీస్తు యొక్క రాకడ సమయంలో సువార్త విని రక్షించబడిన వాళ్ళందరూ కూడా అక్కడ కనపడితే వీళ్ళందరికీ అతిశయ కిరీటాలుగా కనపడతారు. और मसीह के आगमन के समय में ये सारे लोग प्रभु के सामने खड़े हो जाएंगे तो वो उनके लिए घमंड का मुकुट का कारण बनेगा। ఇది ఎవరో ఒక సేవకులు చేసే పని మాత్రమే కాదు. ये केवल सेवक लोग को करने वाला काम ही नहीं है, ప్రతి విశ్వాసి చేసే పని ఇది. हर एक विश्वासी को करना है ये काम। మనం మన పొరుగు వారితో చెప్పాలి. हमें अपने पड़ोसी से बोलना है। మనం ఎవరితో మనం స్నేహం చేస్తున్నామో వాళ్ళతో కూడా ప్రభువుని గురించి మనం చెప్పాలి. जिससे हम मित्रता करते हैं उनको भी प्रभु के बारे में बताना है। లోకం అంతటికీ కూడా మనము నమ్మిన సత్యాన్ని వారికి తెలియచేయాలి. पूरे संसार के लोगों को जिस सच्चाई का विश्वास हम करते हैं उसके बारे में बताना जरूरी है। వారందరినీ ప్రభు వైపు నడిపించాలి. उन सबों को प्रभु के पास लेकर आना है।
ఈ రోజు మనం జీవించి ఉన్నాం గనక అలాంటి వారితో మనం సువార్త చెబుతుంటే మీరు ఒక పెద్దగా దాని గురించి ఆలోచించకపోవచ్చేమో గాని और अभी हम लोग जीवित हैं और हम लोग प्रभु के सुसमाचार को बताते हैं तो हम लोग इतना ध्यान नहीं देते हैं इसका क्या महत्व है करके। మనం అందరం కూడా ప్రభువుతో కలిసినప్పుడు पर जब हम सब प्रभु के साथ मिलेंगे, మన ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడ్డా यदि हमारे द्वारा एक भी आत्मा बचा लिया जाता है, ప్రభువుతో మనం కలిసి చెప్పుకునేటప్పుడు వాళ్ళని చూస్తే మనకు చాలా సంతోషం. और उस समय जब हम प्रभु को मिलकर बताते हैं तो उन सबों को देखकर हमको बहुत आनंद होगा వాళ్ళు మనల్ని చూసినా కూడా సంతోషపడతారు. और उन लोग हमको भी देखकर आनंदित हो जाएंगे। అదే పౌలు చెబుతున్నటువంటి మాట, మా అతిశయం మీరే కదా. यही बात पौलुस कह रहा है कि हमारा घमंड का अतिशय का कारण आप ही हो। మీరు 126వ కీర్తనలో 5-6 వచనాలు గమనించినట్లయితే ఒక విత్తు అనే సందేశం అక్కడ మనకు కనపడుతుంది. और भजन संहिता 126 उसका 5 और 6वें वचनों को अपन देखते हैं। वहाँ पर बोने वाले का एक दृष्टांत वहाँ लिखा हुआ है। కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికిడి విత్తనమును చేత పట్టుకుని ఏడ్చు విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకుని వచ్చును. यहाँ पर लिखा, जो आंसू बहाते हुए बोते हैं वे जय जयकार करते हुए लवने पाएंगे। चाहे बोने वाला बीज लेकर रोता हुआ चला जाए, परंतु वह फिर फूलियां लिए जय जयकार करता हुआ निश्चय लौट आएगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों, కన్నీళ్లు విడిచి విత్తువారు जो आंसू बहाते हुए बोते हैं, ఎంతో మంది దేవుని బిడ్డలు సువార్తను విస్తూ ఉన్నారు. बहुत सारे प्रभु के लोग सुसमाचार को बो रहे हैं। అలాంటి వారు క్రీస్తు సన్నిధికి వచ్చినారంటే इस प्रकार के लोग यदि परमेश्वर की उपस्थिति में आते हैं, వారికి ఎంతో ఆనందంగా ఉంటుంది. उनको बहुत आनंद होगा। పౌలు కూడా అదే తెలియజేస్తున్నాడు. पौलुस भी वही बातों को बता रहे हैं। అదొక గొప్ప భాగ్యం. वो बहुत बड़ा भाग्य है। కాబట్టి అతిశయ కిరీటము, इसलिए घमंड का मुकुट। మనం ఏదైనా ఒక అతిశయ కిరీటాన్ని సంపాదించుకున్నామో లేదో ఒకసారి ఆలోచించుకుందాం. और हम अपने आप को प्रश्न करें कि हमारे पास वो अतिशय का मुकुट है कि नहीं। మీరు కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే దావీదు రాజు చెప్పినటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. भजन संहिता 3 और उसका 3रा वचन में दाऊद की बातों को हम पढ़ सकते हैं। యెహోవా, నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. और यहाँ पर दाऊद कहते हैं कि परंतु ये यहोवा, तू ही मेरे चारों ओर मेरी ढाल है, तू मेरी महिमा और मेरे मस्तक का ऊंचा करने वाला है। కాబట్టి దావీదుకి అతిశయ కారణము దేవుడు. और दाऊद का अतिशय का कारण परमेश्वर है। ఆహాబు విజయానికి అతిశయ కారణము దేవుడు. आहाब का विजय का अतिशय का कारण परमेश्वर है। బెన్హదదు గర్వానికి కారణము తన దగ్గర ఉన్నటువంటి సంపత్తి. बेनेदद का घमंड का कारण उसके पास रहने वाला संपत्ति है। తనకు దేవుడు లేడు. उसके पास परमेश्वर नहीं है। కాబట్టి ఆ అతిశయం అంతా కూడా, తన గర్వం అంతా కూడా కొట్టివేయబడింది. इसलिए उसका पूरा घमंड मिटा दिया गया। పౌలు తన అతిశయం అనేటువంటిది క్రీస్తులోనే తన అతిశయం అని చెప్తున్నాడు. पौलुस अपना घमंड केवल मसीह में है करके कहता है। మరి మన అతిశయం దేనిలో ఉందో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. हम आज अपने आप से प्रश्न करें कि हमारा घमंड का कारण क्या है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों, అతిశయానికి కారణం
अतिशय का कारण ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే అయి ఉండాలి. प्रभु यीशु मसीह होने पाए। అంతేకాని మన జ్ఞానం కానీ మన యొక్క సంపత్తి కానీ మన బలశౌర్యాలు కానీ ఏవి కూడా కాకూడదు. प्रभु को छोड़कर हमारा ज्ञान बुद्धि हमारा बल हमारा ऐश्वर्य नहीं होना चाहिए। కాబట్టి నీ యొక్క గర్వ కారణం ఏదై ఉంటుంది? इसीलिए आपका अतिशय का कारण क्या हो सकता है? పౌలు చెప్పేది మాత్రం క్రీస్తు మాత్రమే అంటాడు. पौलुस कहता है केवल मसीह का क्रूस मेरा घमंड का कारण है। ఇశ్రాయేలు ప్రజలు इस्राएली लोग తమ దేవుని తిరస్కరించిన తర్వాత अपने परमेश्वर का तिरस्कार करने के बाद వారు ఎన్నో కష్టాలకు గురయ్యారు. बहुत सारे तकलीफों का शिकार हुए। తిరిగి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత फिर जब लौट कर परमेश्वर के पास आए వారు ఎంతో అతిశయాన్ని పొందారు. तो वो बहुत ही अतिशय को पाए हैं। మీరు యెషయా గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. यशायाह 20 अध्याय उसका 5 वचन में अपन देखते हैं। ఇక్కడ కూషీయుల గురించి వ్రాయబడినటువంటి మాట అంటే వారి యొక్క అతిశయము కొట్టివేయబడింది. यहाँ पर कुशियों का घमंड मिटा दिया गया है। వారు తాము నమ్ముకున్న కూషీలను గూర్చి తాము అతిశయ కారణముగా ఎంచుకున్న ఐగుప్తులను గూర్చి విస్మయం పొంది సిగ్గుపడుదురు. तब वे कूश के कारण जिस पर उसकी आशा थी और मिस्र के हेतु जिस पर वे फूलते थे व्याकुल और लज्जित हो जाएंगे। ఎవరైనా సరే कोई भी क्यों ना हो, ఏదో గొప్ప గొప్ప రాజ్యాలు దేశాలు ప్రజలు సంపత్తి ఉందని వారి గురించి అతిశయపడితే यदि అవి अपने ఎప్పుడో ఒక రోజున కొట్టివేయబడతాయి. यदि अपने संपत्ति राज्य और प्रजा धन दौलत का घमंड करेंगे तो वो एक दिन पूरा मिटा दिया जाएगा। ఇశ్రాయేలు ప్రజలు इस्राएली लोग అనేక సందర్భాలలో बहुत सारे संदर्भों में దేవుని మరిచినటువంటి వారు परमेश्वर को भूल गए हैं। తిరిగి ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు जब फिर वो लौट कर प्रभु की उपस्थिति में आए దేవుడు వారికి కావాల్సినటువంటి అతిశయాన్ని కూడా అనుగ్రహించాడు. और परमेश्वर उनके लिए अतिशय का कारण बने। మీరు మరొక వచనాన్ని చూద్దాం. జకర్యా గ్రంథం जकरिया की पुस्तक में भी अपन देखते हैं 11 వచ్చింది. एनो अध्याय में 11 10 अध्याय उसका 11 वचन में अपन देखते हैं యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అశ్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును. ఐగుప్తీయుల రాజదండము పోగొట్టబడును. నేను వారిని యెహోవా యందు బలశాలుడుగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరించురు. ఇదే యెహోవా వాక్కు. वह उस कष्टदायी समुद्र में से होकर उसकी लहरें दबाता हुआ जाएगा और नील नदी का सब गहरा जल सूख जाएगा। अश्शूर का घमंड तोड़ा जाएगा और मिस्र का राजदंड जाता रहेगा। मैं उन्हें यहोवा द्वारा पराक्रमी करूंगा और वे उसके नाम से चले फिरेंगे। यहोवा की यही वाणी है। కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సమస్యను పరిష్కరించేది దేవుడే. इसलिए प्रभु के प्यारे लोगों, हर एक समस्या का परिष्कार केवल परमेश्वर ही करते हैं। మన యొక్క అతిశయము అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో మాత్రమే ఉండాలి. हमारा घमंड केवल प्रभु यीशु मसीह में ही रहना है। లోకములో ఎన్నో విషమ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. संसार में बहुत सारी विपरीत परिस्थितियों को अपन देखते हैं। దేవుని వాక్యము మనలను హెచ్చరిక చేస్తూ ఉంది. परमेश्वर का वचन हमको चेताता है। దుఃఖ సముద్రములను దాటి సముద్ర తరంగములను
అణిచివేయువాడు ప్రభు. और सारे समुद्रों के लहरों को दबाकर उनके सारे कष्टों को दूर करने वाला परमेश्वर है। అలాంటి ఎన్ని సమస్యలు మన మీద పడుతున్నా, लहरों के समान कितने सारे समस्याएं हमारे ऊपर गिरते हैं। అలాంటి ఎన్ని భయానకమైనటువంటి వ్యాధి బాధలు లోకములో విజృంభించిన, लहरों के समान बहुत सारे रोग बीमारी संसार में फैलने के बाद भी వాటన్నిటి నుండి మనల్ని కాపాడేవాడు మన ప్రభు. और इन सारी बातों से बचाने वाला हमारा परमेश्वर है। ఆయన నిన్ను ప్రేమించాడు. परमेश्वर आपसे प्रेम करते हैं। ఆయన ప్రశస్తమైన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. उनके पवित्र और लहू को आपके लिए बहा दिए। మన అతిశయము అనేది ఉంటే క్రీస్తునందు మాత్రమే ఉండాలి. हमारा घमंड केवल मसीह में होने पाए। ఆయన నిన్ను ప్రేమించినటువంటి వాడు. वो आपसे प्रेम करने वाला परमेश्वर। ఆయన పరలోకము నుండి భూలోకానికి రావడములో ఆయన మనల్ని ప్రేమించాడు. वो स्वर्ग से इस पृथ्वी के ऊपर हमसे प्रेम करके आए हैं। ఆయన మనల్ని ప్రేమించి అవమానకరమైనటువంటి సిలువ మరణం అయ్యేంతగా తగ్గించుకున్నాడు. वो हमसे प्रेम करके मृत्यु, हाँ क्रूस की मृत्यु जो अपमानजनक है उसको भी सह लिया। ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులైన మన కొరకు దారిద్ర్య స్థితిలోకి వచ్చాడు. वो धनवान होके भी हमारे लिए कंगाल बन गया। మన దారిద్రతను ఆయన యొక్క ధనవంతన స్థితిలోకి మార్చడానికి వచ్చాడు. हमारे दरिद्रता को धनवान के रूप में बदलने के लिए वो आए। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों, నీ యొక్క అతిశయము आपका घमंड లోక సంబంధమైన వాటి మీద ఉంచవద్దు. इस संसार के बातों के ऊपर ना हो। నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తునందు అతిశయపడు. प्रभु यीशु मसीह जो आपके लिए अपने प्राण को दिए हैं उनके ऊपर घमंड करो। అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా మార్చాడు. अधर्मी लोग थे हमको उन्होंने धर्मी ठहराया। పౌలు యొక్క అతిశయము క్రీస్తు. पौलुस का घमंड प्रभु यीशु मसीह है। నీ అతిశయము ఏంటో ఒకసారి ప్రశ్నిస్తూ, आपका अतिशय घमंड क्या है, अपने आप में प्रश्न करें। రేపేం సంభవించిందో మనకు తెలియదు. कल क्या होने वाला हम नहीं जानते। రేపటి గురించి అతిశయపడగాదు. कल के विषय में घमंड ना करें। ఇప్పటి గురించి ఆలోచించు. आज के विषय में आप सोचें। నీ యొక్క అతిశయము ప్రభు అనేటువంటి యేసు క్రీస్తుని తన ఎదుట మోకరిల్లు. आपका घमंड का कारण प्रभु यीशु मसीह है, उनके सामने घुटने में आओ। ఆయన నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. वो आपको धर्मी ठहराएंगे। జీవించుగాక. परमेश्वर हम सबों को आशीष दे। ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करें। ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. प्रेमी पिता, हम आपका धन्यवाद करते हैं। అపారమైన మీ కృప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. आपके अपार प्रेम और कृपा के लिए धन्यवाद स्वामी। మా అతిశయము నీవే ప్రభువా. हमारा अतिशय का कारण आप ही हो पिता। మా ప్రభువా, మేము ఈ లోకములో అనేకులను మీ వైపు మళ్లించడానికి మా అతిశయ కిరీటలుగా వారు ఉండడానికి సహాయం చేయండి. प्रभु, बहुत सारे लोगों को इस पृथ्वी के ऊपर पिता आपकी ओर फेर कर वही हमारे लिए एक अतिशय का मुकुट बनने के लिए आप सहायता करिए। ఈ మాటలు వింటున్న ప్రతి వారిని బట్టి మీకు వందనాలు. और आपके वचनों को सुनने वाले हर एक आपके बच्चों के लिए हम आपका धन्यवाद करते हैं। మా ప్రభువా, మీరు వారిని మీ యొక్క కృప ద్వారా రక్షించినందుకు స్తోత్రాలు. प्रभु, आपके बच्चों को अपने अनुग्रह के द्वारा आपने बचा लिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। సంఘమంతా ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి. पूरी कलीसिया आत्मिक रीति से उन्नति में आने के लिए सहायता करिए। మా ప్రభువా, దేశంలో అనుకూల పరిస్థితులను చేకూర్చండి. हमारे प्रभु, हमारे देश में सारे अनुकूल परिस्थितियों को बनाइए। प्रभु, మిమ్మల్ని ఆరాధించడానికి మీ మందిరానికి చేరడానికి సహాయం చేయండి. प्रभु आपकी आराधना करने के लिए आपके भवन में जाने के लिए आप हमारी सहायता करिए। మరొకసారి మీ కృపా హస్తానికి బిడ్డలందరినీ एक అప్పగించుకున్నాను. और बार प्रभु आपके अनुग्रहकारी हाथों में आपके सब बच्चों को सौंपते हैं। మీ మహిమ ప్రభావాలతో నింపమని आपके महिमा प्रभाव से भर दीजिए।
మా అతిశయమైన ప్రభునటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామమును మనవి చేసి వేడుకుంటున్నాం తండ్రి. हमारे अतिशय के कारण प्रभु यीशु मसीह के मधुर नाम इस प्रार्थना को मांगते पिता। ఆమేన్. आमीन। అయితే ప్రతి ఫ్యామిలీ వారు మీ యొక్క ఆఫరింగ్స్ అలా చేతుల మీద ఎత్తి పట్టుకోండి. आप लोग अपने भेंटों को अपने हाथों में पकड़ के रखिए। ఓన్లీ వన్ కోరస్ మాత్రమే పాడు. सिर्फ एक कोरस को गाएंगे। ఎత్తమో పాడండి. तन मन और धन उसे दो, अपने यीशु को सब कुछ दो, क्योंकि उसी के द्वारा उद्धार पाना है। नित्य आत्मा को दान उसे दो, तन मन और धन उसे दो, अपने यीशु को सब कुछ दो, क्योंकि उसी के द्वारा उद्धार पाना है। नित्य आत्मा का दान उसे दो, तन मन और धन उसे दो। ఓకే, అందరూ మీ యొక్క కుటుంబంలో ఎత్తిపట్టినటువంటి ఆఫరింగ్స్ మీ చేతుల మీద ఎత్తిపట్టుకోండి, ప్రార్థన చేస్తాం. सब अपने भेंटों को अपने हाथों में पकड़े रहेंगे, हम प्रार्थना करेंगे। సర్వశక్తి కృపాకరంగల మా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. सर्वशक्तिमान परमेश्वर, आज हम आपके चरणों में धन्यवाद करते हैं। మీ బిడ్డలందరూ కూడా తమ తమ గృహాలలో ఉండి మీ దివ్యమైన సందేశాన్ని వినగలిగిన భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. आपके सब बच्चे अपने अपने घरों में रहकर आपके दिव्य सुसमाचार को सुनने में सहायता की, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా అతిశయము మీరే తండ్రి, మీకు हमारा స్తోత్రాలు अतिशय నాయనా. का कारण आप ही हो प्रभु, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా కొరకై మీ ప్రాణాన్ని బలిగా సమర్పించి మమ్మల్ని నీతిమంతులుగా చేర్చిన దేవానికి స్తోత్రాలు. हम सबों के लिए अपने प्राण को प्रभु आपने अर्पण करके हम सबको धर्मी के रूप में ठहराया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మీ నామ మహిమ కొరకు మీ బిడ్డలు తమ సంపాదనలో నుండి కొంత కానుకలు సమర్పించారు. आपके नाम की महिमा के लिए आपके बच्चों ने कुछ भाग को आपके भेंट के रूप में समर्पित किए हैं। వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి సమస్త సంపాద్యాన్ని మీరు ఆశీర్వదించండి. उनके परिवार को, उनके बच्चों को, उनके सारे संपत्ति को आशीषों से भर दीजिए। ఎవరు ఏ విధమైన కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాల నుండి వారిని విడిపించండి. कौन किस प्रकार के तकलीफों में है प्रभु, आप जानते हैं, उन्हें सारे तकलीफों से आप बचाइए प्रभु। ఎవరికి ఏది అవసరమైందో ఆ అవసరతను తీర్చండి. और जिनके जीवन में जो जरूरत है प्रभु, उन सारी जरूरतों को आप पूरा करिए पिता। మా ప్రభువా, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. हमारे प्रभु आपके सब बच्चों को आपके बुलंद भरे हाथों में सौंपते हैं। వారు సమర్పించిన కానుకలకు 100 రెట్ల ఆశీర్వాదాన్ని మీరు వారికి ప్రసాదించండి. उनके समर्पित भेंटों का 1000 गुना प्रतिफल उनके जीवन में आशीष के साथ लौटाइए प्रभु। మీ సేవ ధారాళంగా సాగడానికి ఈ కానుకలు ఉపయోగపడినట్లు దీవించండి. आपका सेवा बरकरार रहने के लिए, चलने के लिए प्रभु यीशु इन सारे भेंटों का उपयोग आप करिए प्रभु। మరొకసారి మీ బిడ్డలను ఆశీర్వదించమని, एक और बार आपके सभी बच्चों को आशीषों से भर दीजिए, కానుకలు ఆశీర్వదించమని भेंटों को आशीषित करिए प्रभु। మా రక్షకుడును మా ప్రభువును యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. प्रार्थना को हमारे उद्धार करता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। మన పరమతండ్రి జీవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, ఆయన ప్రేమించి ప్రతి ఒక్కొక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు సదాకాలం తోడై నడిపించును గాక. आमीन, आमीन। మాకు చాలా టైం అయింది అనుకుంటా కదా.